ఈరోజు లెట్స్ డీకోడ్ ఆర్ బంగారం అయిన రేరెస్ట్ ప్లానెట్ ఎర్త్. నాసా సైంటిస్టుల ప్రకారం, నాలాంటి నసగాళ్ళ సైంటిస్టుల ప్రకారం ఎర్త్లో ఈ శాండ్ ఉంది కదా, ఇది ఎంత ఉందో తెలుసా? 7.5 × 10⁻28 గ్రెయిన్స్ ఉన్నాయి, శాండ్ గ్రెయిన్స్ మన భూ ప్రపంచం మీద. అదే ఆ విశ్వంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలుసా? 10⁻22 to 10⁻24. అంటే దీని అర్థం ఏంటి? బీచ్ శాండ్ ఈజ్ మోర్ దెన్ స్టార్స్. అంటే మనం ప్రపంచంలో స్టార్స్ అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అనుకుంటే అంతేం లేదు, చిన్నదే మన ప్రపంచం కూడా. అన్ని స్టార్స్ కన్నా మన భూమి మీద ఉన్న ఎర్త్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ బీచ్ వాటర్ ఉంది కదా, ఈ బీచ్ వాటర్, ఈ ఓషన్లో ఉన్న లిక్విడ్ వాటర్ ఏదైతే ఉందో ఈజ్ ఎ కాస్మిక్ అనామలీ. నోన్ యూనివర్స్లో 5000+ ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. ఓన్లీ ఎర్త్ హ్యాస్ కన్ఫర్మ్డ్ సర్ఫేస్ వాటర్ ఇన్ దిస్ స్కేల్. ఈ చెట్లు, వుడ్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ కావచ్చు, ఆ మెయింటైన్ చేయగలిగిన ఈ బయోస్పియర్ కావచ్చు, ఎర్త్లో మాత్రమే ఉంది. అదర్ ప్లానెట్స్లో ఈవెన్ ఫోటోసిన్సిస్ కూడా జరగట్లేదు. ఫోటోసిన్సిస్ అంటే ఈ భూప్రపంచం మీద మన డైమండ్స్ అన్నిటికన్నా, ఇదిగో ఈ వుడ్ అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ అనమాట. రేరెస్ట్ లైఫ్ను హోస్ట్ చేయగలిగే టెంపరేచర్, ఆక్సిజన్, గ్రావిటీ అండ్ కాన్షియస్నెస్, ఎవల్యూషన్, పర్ఫెక్ట్ సెట్టింగ్స్ అంట. మనకి ఒక ట్యూనింగ్లో ఉంటాయి ప్రతిదీ. చాలామంది మేము నమ్మేది ఏంటంటే గోల్డీలాక్స్ జోన్ అంటాం మనం ఉండే ఎర్త్ని. టూ హాట్గా కాదు, టూ కోల్డ్గా కాదు, సన్కి దగ్గరగా కాదు, దూరంగా కాదు, పర్ఫెక్ట్, జస్ట్ ఫర్ రైట్ టు లైఫ్.